హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ అయితే నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్ లేదు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే సబ్ టైటిల్స్ అయితే చూడొచ్చు. ఇది ఒక రొమాంటిక్ థ్రిల్లర్ భయ్య. స్టోరీ బ్లడ్ విషయానికి వచ్చేస్తే మెయిల్ అండ్ రీలే రసెల్ తను ఒక రిచ్ అండ్ రెబాలియస్ టీనేజర్ అనమాట. తన ఫ్యామిలీలో కొన్ని ట్రాజిక్ ఇన్సిడెంట్స్ అయితే జరుగుతాయి. అదే విధంగా తనకి కొన్ని ఒక మిస్టీరియస్ పర్సన్ దగ్గర నుంచి అయితే స్టాకింగ్ అయితే జరుగుతుంటుంది అనమాట. తనని ప్రొటెక్ట్ చేయడానికి తనకు ఒక బాడీ గార్డ్ అయితే అరేంజ్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఏం జరిగింది అన్నదే మీరు ఈ స్టోరీలో అయితే చూస్తారు. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. థియేట్రికల్ రివ్యూస్ అంటే తెలుగు డబ్బుడు మూవీ రివ్యూస్ తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, అబ్బో నాకేం వర్కౌట్ అవ్వలేదు భయ్య. ఎప్పటి నుంచి చూస్తున్నా అదే రొటీన్ రెగ్యులర్ టెంప్లెట్ అనమాట. చాలా సెటప్ గా ఉంటుంది అనమాట మూవీ అంతా కూడా. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే విజువల్స్ పరంగా చాలా స్టైలిష్ గా ఉంటుంది మూవీ. జెన్జీ కిడ్స్ కి అయితే చాలా బాగా కనెక్ట్ అవుతుందని చెప్తా. నాకైతే అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఇంకా లీడ్ ఇద్దరు కూడా వాళ్ళ పర్ఫార్మెన్సెస్ చాలా బాగుంటాయి. వాళ్ళ కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అవుద్ది. మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా కొన్ని ఎమోషనల్ సీన్స్ లో చాలా పర్ఫెక్ట్ వైబ్ అయితే ఇస్తుంది భయ్య. నాకైతే వర్కౌట్ అయింది. ఇంకా ఆ స్టాకర్ ఎవరైతే ఉన్నారో ఆ మిస్టీరియస్ పర్సన్ తనకు పెట్టుకున్న సస్పెన్స్ అయితే బాగా క్రియేట్ చేశారని చెప్పాలి. మెయింటైన్ చేయలేదు, బాగా క్రియేట్ చేశారు అంతే. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే చాలా క్లిచ్డ్ ట్రూప్స్ ఉంటాయి. లైక్ ఏంటంటే రిచ్ గాల్ అంటారు, బ్యాడ్ బాయ్ అంటారు, ట్రాజిక్ పాస్ట్ అంటారు. ఇలా టిపికల్ గా సెట్ చేసుకున్నారు అదంతా కూడా. అంటే ఎలా ఉండాలి అని చెప్పి సెట్ చేసుకున్నారు ఆడియన్స్ కనెక్ట్ అవ్వాలని చెప్పేసి. స్టోరీకి తగ్గట్టుగా అయితే సెట్ చేసుకోలేదు వాళ్ళు. అందువల్ల టిపికల్ గా ఉంటుంది అదంతా కూడా. అంతగా వర్కౌట్ అవ్వదు. సైడ్ క్యారెక్టర్స్ కూడా డెవలప్మెంట్ ఉండదు, డెప్త్ ఉండదు. స్టోరీ అంతా కూడా చాలా రొట్టగా రొటీన్ గా ఉంటుంది అనమాట. మిడిల్ పార్ట్ లో పేసింగ్ అంతా కూడా చాలా స్లోగా ఉంటుంది. మెయిన్ గా థ్రిల్లర్ జోనర్ ఏదైతే ఉందో దాన్ని అయితే అసలు సాటిస్ఫై చేయరు. చాలా వీక్ గా అనిపిస్తుంది. ఆ లైన్ అంతా కూడా ప్రిడిక్టబుల్ గా ఉంటుంది. వీటి వల్ల అసలు వర్కౌట్ అవ్వదు భయ్య. అంటే స్టోరీ ఎవాల్వ్ అయ్యే కొద్ది కూడా ఇంట్రెస్ట్ అనేది కోల్పోతూ ఉంటాం అనమాట. సస్పెన్స్ కూడా పోద్ది. మనకి ఏదైతే సస్పెన్స్ క్రియేట్ చేస్తారో అదంతా కూడా స్టోరీ ఎవాల్వ్ అయ్యే కొద్ది, నడిచి కొద్ది కూడా సస్పెన్స్ పోద్ది. ఎక్కడ కూడా ఇంట్రెస్టింగ్ అనిపించదు, బోర్ కొట్టేస్తుంది అనమాట. ఇంకా క్యారెక్టర్స్ కూడా వెళ్ళే కొద్ది కూడా బోర్ తెప్పిస్తూ ఉంటాయి అనమాట. నాకు అందుకే మూవీ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ఓవరాల్ గా చెప్పాలంటే టైం పాస్ కి ఏం లేవనుకుంటే ఆ టీన్ రొమాంటిక్ థ్రిల్లర్ చూద్దాం అనుకుంటే టైం పాస్ కి చూడండి, లేదంటే పక్కన పెట్టేయచ్చు చక్కగా. ఫ్యామిలీతో కూడా నాట్ రికమెండెడ్ భయ్య. ఫ్యామిలీ వాచబుల్ కాదు, కొంచెం సెక్షువల్ కంటెంట్ అయితే ఉంటుంది. సో బెటర్ ఇండివిజువల్ గా చూడండి. నెట్ఫ్లిక్స్ లో ఉంది, తెలుగు డబ్బింగ్ అయితే ఉండదు. ఓకే, మీకు కనుక రివ్యూస్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకుని ఆల్ నోటిఫికేషన్స్ క్లిక్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే డైలీ కంటెంట్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లవ్ యూ ఆల్, బై.